భక్తులంతా కూడాను ఆలయానికి ఏ విధంగా రావాలి, వస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, నైవేద్యాలు ఏం తీసుకురావాలి అనేటువంటి ప్రశ్న తరచూ భక్తులలో తలెత్తుతూ ఉంటుంది. మనకు యథాశక్తిగా ఉన్న పరిజ్ఞానం మేరకు మన ఆచార్యులు మనకు అనుగ్రహించిందని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే ఆలయ విధానం కూడాను ఆగమం సాంప్రదాయం మీద ఉంటుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం అంటే పాంచరాత్రం, వైఖానస సాంప్రదాయం, శాక్తేయం, స్మార్త సాంప్రదాయం అనేటువంటి 4 రకాలు 5 రకాలు ఉన్నటువంటి ఆగమాలు ఉన్నాయి. భద్రాచల క్షేత్రంలో విశేషంగా ఆచరింపబడేది, రామచంద్రమూర్తిని అర్చించేది, ఉపాసించేది పాంచరాత్రాగమం చేత చేస్తారు. తదనుగుణంగానే మన అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో కూడాను శ్రీ పాంచరాత్రాగమమే ఆచరింపబడుతుంది. భక్తుడు మన అభయాంజనేయ స్వామి వారి ఆలయానికి వచ్చే ముందు ఒక ఆర్తి, కన్న తండ్రిని తల్లిని చూడాలనే కోరిక సంతానానికి ఎలా ఉంటుందో అలాంటి ఆర్తి కోరికతో జిజ్ఞాసతో భక్తుడు రావాలి, ఆలయం సమీపానికి రావాలి. వచ్చిన వెంటనే ఆజానుబాధు అమణిబంధనాత్ హస్తౌచ వృక్షాళ్యా, మోకాళ్ళ నుంచి పాదాల వరకు, మోచేతుల నుంచి అరచేతి వరకు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం ప్రణామం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మంటపంలో పరివార దేవతలు ఉంటారు కనుక వాళ్లకు కాళ్ళు చూపించి సాష్టాంగ నమస్కారం చేయకూడదు కనుక మన సాంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ళు ఆగమోక్తంగా చెప్పింది ఏంటంటే ధ్వజస్తంభస్య పురతః, ధ్వజస్తంభానికి ఎదురుగానే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. అక్కడి నుంచి ఆలయస్య ద్విప్రదక్షిణీకృతవ, 2 ప్రదక్షిణాలు, ధ్వజస్తంభాన్ని కలుపుకొని 2 ప్రదక్షిణాలు ఆచరించాలి. అటు మిమ్మట యథాశక్తిగా మన సంకల్పం, మనం అనుకున్నటువంటి యొక్క విధానం లేదా మనకున్న సమయాన్ని బట్టి ఆంజనేయ స్వామి వారికి అయితే 5 సంఖ్య, 13 సంఖ్య లేదా అర్ధమండలం అంటే 21, మండలం అంటే 41, 108 ఈ విధంగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆయనకు ఆంజనేయ స్వామి వారికి 5 అప్పాలు నైవేద్యమైన, 5 ప్రదక్షిణాలైన, 5 కొబ్బరికాయలైనా, 5 రకాల పళ్ళైనా చాలా ప్రీతి అని మనకు పెద్దవాళ్ళ ఆచార్యులు చెప్తూ ఉంటారు. కనుక 5 ప్రదక్షిణాలు కానీ, విజయానికి గుర్తుగా 13 ప్రదక్షిణలు కానీ, మనకు హనుమద్వ్రతంలో భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి హనుమద్వ్రతంలో 13 సంఖ్య చాలా విజయప్రదమైందని చెప్పేసి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది కనుక ఆంజనేయ స్వామికి 13 సంఖ్య కూడా చాలా ప్రీతి. ఇకపోతే సంఖ్యాశాస్త్రం ప్రకారం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏకాదశం అంటే 11వ స్థానానికి విశేషమైన ప్రాముఖ్యత కల్పించబడింది కనుక 11 ప్రదక్షిణాలు ప్రతి దేవత కూడా చాలా విశేషం. ప్రతి ఆలయంలో కూడాను శైవ సాంప్రదాయం కావచ్చు, వైష్ణవ సాంప్రదాయం కావచ్చు, వైఖానసం కావచ్చు, ఎక్కడైనా సరే 11 సంఖ్య చాలా విశేషం. ఇకపోతే దీక్షగా మనం చేసేటువంటి నియమానుసారంగా కామ్యంగా చేసేటువంటి ప్రదక్షిణాలు ఏవైతే ఉన్నాయో 21 ప్రదక్షిణాలు లేదా 41 ప్రదక్షిణాలు లేదా 108 చేసుకోవచ్చు. కానీ ప్రాథమికంగా మాత్రం 5 లేదా 13 ప్రదక్షిణాలు ఆచరించడం ఉత్తమం.